मरकजी मुमलिकती वज़ीर दाखिला बंडी संजय ने तेलंगाना कांग्रेस हुकूमत पर बरहमी का इजहार करते हुए इल्जाम लगाया कि वो पसमानदा तबकात की फहरिस्त में मुसलमानों को शामिल करने की कोशिश कर रही है। कांग्रेस हुकूमत इंतखाबी वादों को पूरा करने में नाकाम हो गई है। उन्होंने नरगुंडा जिले में MLC इंतखाबात के वर्कशॉप से खिताब करते हुए BC ग्रुप्स और हिंदुत्वा के जहदकारों पर जोर दिया है कि वो इसकी मज़ाहमत करें। उन्होंने BC तबकात के मुफादात को नजरअंदाज करने की इसे एक साजिश करार दिया। उन्होंने सवाल किया कि BC जुमरे में मुसलमानों को शामिल करने के पस पर्दा क्या मंतक है। उन्होंने इंतबा दिया कि रियासत के दूर दराज इलाकों में अपने सियासी तसल्लुत के लिए ये कदम समझा जा रहा है। उन्होंने इस मामले में BC तंजीमों की खामोशी पर तनकीद करते हुए तमाम हिंदुओं बशमूल BCs पर जोर दिया है कि वो कांग्रेस हुकूमत के खिलाफ मुत्तहद हो जाएं। उन्होंने कांग्रेस पर खुफिया तौर पर काम करने का इल्जाम लगाया और कहा कि दोनों पार्टियों ने MLC इंतखाबात में BJP की कामयाबी को रोकने के लिए मामलत की हैं। बंडी संजय ने इंतखाबात के दौरान अहम वादों की तकमील में नाकामी पर कांग्रेस हुकूमत को निशाना बनाया। उन्होंने इल्जाम लगाया कि रियासती हुकूमत गुज़िश्ता 14 माह से बेरोजगारों को माहाना 4000 रुपये अलाउंस देने के वादे को भी पूरा नहीं कर रही हैं। उन्होंने 2 लाख मुलाजिमतों के वादों को भी पूरा करने में नाकामी का इल्जाम लगाया। उन्होंने कहा कि सिर्फ 25,000 मुलाजिमतों का एलामिया ही जारी किया गया है। 10% ముస్లిం బీసీలు కలిపి ఏ జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు ఒక బీసీ సంఘం మాడతలేదు అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. ఇలా GHMC ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లింస్ గెలిచి వాళ్ళ మీరు 10% రిజర్వేషన్ ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేటర్ గెలవాడు ఒక జెడ్పీటీసీ గెలవాడు రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కది కేసుకుంటారు వాళ్ళు. హిందువుల బత్యం తెలంగాణ రాష్ట్రంలో బిచ్చబత్ హిందువులది అడకదిరా మిమ్మల్ని ఏమన్నా ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మాకు గోత్రం ఉంటది జన్మనామం ఉంటది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలో ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడమైనాయి. ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా ముస్లిం బీసీలో గుర్తిస్తారా బీసీలో కలుపుతారా వాళ్ళకి EWS ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళా ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. వాళ్ళ గింత రాచరికమా ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది.